హలో. నమస్కారం సార్. నమస్తే. మాట్లాడండి. సార్ ఇది సార్ డిప్రెషన్ మరియు పర్సనాలిటీ డిజార్డర్ 2 కలిసి ఉండే ఛాన్స్ ఉందా సార్? అలాగే హ్మ్. సార్ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళు హ్మ్. ఒకరితో బిహేవ్ చేసేటప్పుడు లాజికల్‌గా ఆలోచించడం, అలాగే తమ పిల్లలతో లేకపోతే కొడుకులు, కోడళ్ళతో అలాగే తమ వాళ్ళతో ఎవరిపైన తమ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు మాత్రం ఇల్లాజికల్‌గా ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకే ఏడవడం ఇవన్నీ చేసే అవకాశం ఉందా? రైట్. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మీరు మ్యూట్ చేయండి చెప్తాను. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే డిప్రెషన్, పర్సనాలిటీ డిజార్డర్ అండ్ డిప్రెషన్ 2 ఉండే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. అతనికి కరోనా రాకూడదని లేదు కదా! అది వేరు, ఇది వేరు. ఒక అతనికి ఒక సమస్య వచ్చింది. వచ్చినప్పుడు ఇంకొక సమస్య రాకూడదని లేదు. సో, కాబట్టి పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కూడా డిప్రెషన్ కూడా రావచ్చు. వచ్చే అవకాశాలుంటాయి. 1. 2 ఏంటంటే ఒక వ్యక్తి ఒకరితో లాజికల్లీ ఇంకొకరితోనూ లాజిక్ లేకుండా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరీ రిలేషన్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరితోనూ ఆ వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆ ముందు ఏర్పడిన ఆ రిలేషన్‌లో ఏర్పడిన ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి, వాళ్ళ యొక్క ఇంటిమసీని బట్టి, వాళ్ళ అవసరాలని బట్టి అండ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి నమ్మకము అండ్ భయాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్ మీద చాలా కోపం వస్తుంటుంది. బయట రాదు. అలాగే పిల్లల మీద కోపం వచ్చేస్తుంది. భార్య మీద చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. భర్త మీద కోపం వస్తుంది. బయట అలా బిహేవ్ చేస్తారా? చేయరు. ఎందుకు? వీళ్ళు ప్రేమతో ఉంటారు. ఈ కంట్రోల్‌లో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అందరి దగ్గర ఒకే విధమైన ఇప్పుడు నా బిహేవియర్ అందరి క్లయింట్స్‌తో ఒకే విధంగా ఉంటదంటే ఉండదు. అలాగే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌తో అందరితో ఒకరితో చాలా కఠినంగా ఉండొచ్చు. ఇంకొకరితో చాలా ప్రేమతో ఉండొచ్చు. అది కావాలని ఉంటుంది కాదు. అప్పటికి అలా అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు ఆ వ్యక్తితోని నాకు ఏర్పడిన ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి ఉంటుంది. ఇంకొకరు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సహాయం చేయకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తితో నా రిలేషన్ లేకుండా డిఫరెంట్ రిలేషన్ ఉండొచ్చు. నేను అందుకని చెప్తాను. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి పీక తెగి పడిపోతుంటే నేను పట్టించుకోకపోవచ్చు. ఇంకో అమ్మాయికి చిన్న గాయమైతేనే ఎక్కువగా రియాక్ట్ కూడా అవ్వచ్చు. అదేంటి? వివక్ష కదా! వివక్ష కాదు. అది నాకు వాళ్ళకి ఏర్పడిన బంధము. నాకు ఆ మూమెంట్‌లో అప్పుడు అనిపించిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనము సోషల్ సైన్సెస్ లాగానో, ఫిజికల్ సైన్సెస్ లాగానో అందరికీ సమానంగా రియాక్ట్ అవ్వాలి అనంటే ఈ మైండ్, బ్రెయిన్ అండ్ బాడీలో అలా రియాక్ట్ అవ్వవు. ఒక్కొక్కరికి ఎక్కువగా రియాక్ట్. ఇప్పుడు ఆయన చెప్పారు. తల్లి చనిపోతేనే ఆయనొచ్చి కర్మకాండాలు చేయలేదు. లేకపోతే ఎవరో ఫ్రెండ్‌కి చాలా హెల్ప్ కూడా చేయొచ్చు. అదేంటి తల్లి కంటే అతను ఎక్కువ? అట్లా కాదు. అతనికి ఆ విధంగా అక్కడ ఏర్పడి ఉండొచ్చు. కాబట్టి ఏ ఇద్దరితోనూ ఒక వ్యక్తి ఒకే విధంగా ప్రవర్తించడం సాధ్యపడదు. రైట్? సార్ ఈ కేసులో సార్ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉంది. అంటే సైకియాట్రిస్ట్ డిప్రెషన్ అని చెప్పారు. ఆ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా వేరే వేరే రిలేషన్స్‌లో వేరే వేరేగా బిహేవ్ చేసే ఛాన్స్ ఉందంటారా? అలాగే చదువుకున్నప్పుడు అంటే తను అసలు చదువు లేనప్పుడు ఇల్లిటరేట్‌కి ఏ విధంగా ఫ్లూయిడ్ ఇంబాలెన్స్‌ని కౌన్సెలింగ్ ద్వారా మేనేజ్ చేయొచ్చు? రైట్. వేరు వేరే ఏం గాదు. సడెన్ మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. ఆ కారణంగా ఏడుస్తూ ఉంటారు. అంటే మనకి కారణంగా అనిపించకపోవచ్చు. బట్ మనకి ఏ కారణం లేకుండానే సడెన్ మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. భయపడుతుంటారు. ఇర్రెలవెంట్‌గా మాట్లాడుతూ ఉంటారు. మనని అటెంటివ్‌గా ఉండరు. అబ్సెంట్ మైండ్ ఉంటది. ఇటువంటివి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మెడిసిన్‌తోని నిద్రపుచ్చడం ద్వారా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవుతది. చదువు లేని వారికి, అక్షరాస్యత లేదు లేదంటే చదువు లేని వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం సాధ్యపడదు. నా కౌన్సెలింగ్ అసలు సాధ్యపడదు. కొంత సీబీటీ లాంటి మామూలు సైకాలజిస్టులు ఇస్తారు గదా! అది కొంతమంది చదువు తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు అది హెల్ప్ అవుతుంటది. అది ట్రై చేయొచ్చు. నేనిచ్చే థెరపీ మాత్రము మినిమమ్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే కనీసం ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీకొచ్చిన వాళ్ళు అదైనా ఎడ్యుకేషన్ ఉండాల్సి ఉంటది. అది లేకపోతే నా కౌన్సెలింగ్ అర్థం అవ్వటం కుదరదు. వెరీ రేర్‌లీ 10థ్ చదివిన వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. రేర్‌లీ ఉంటారు. రైట్ సార్? ఓకే సార్. థాంక్ యూ. రైట్.